అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూలై మాసము 14వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము మేలు చేయుడి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనమందు మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వానికి చెయ్యకుండా వెనుతీయకుము. మేలు చేయుటకు త్రాణిని ఇచ్చుచున్నవాడు ప్రభు. పేద ప్రజలను పరామర్శించేటువంటి సందర్భములు లభించుచున్నప్పుడు అట్టి సందర్భములను ఉపయోగించుకుని వారికి సహాయము చేయవలను అని ప్రభు కాంక్షించుచున్నాడు. ఒక యవ్వనస్తుడు తన వద్దకు ప్రార్థించుకుంటూ వచ్చెను. ఆయన యొక్క హస్తములు నిశ్చలనమై వేలాడుతూ ఉండేను. తన యొక్క హస్తములను ఉపయోగించి అతని వలన భోజనము కూడా తినలేని పరిస్థితి. ఆయన చెప్పాను, కొన్ని సంవత్సరములకు పూర్వము అందమైన చిత్రలేఖనములను గీసేటువంటి తలాంతులను సామర్థ్యములను నా హస్తములకు ఉండేను. మిగుల చక్కని హస్తములను కలిగిన వాడే పలు వ్యాసములను రాసి లోకము కొరకు నా కర్మలను ఉపయోగించి తిని ప్రభునకై వాడబడేటువంటి పలు సందర్భములు లభించినప్పటికీ నేను ఆయన కొరకు నా చేతులను ఉపయోగించలేదు. నా తలాంతులను పాతిపెట్టి ఉంచి తిని నేడు నా యొక్క 2 కరములను నిశ్చలమైపోయాను. నా కొరకు ప్రార్థించేదరా? ప్రభువు నాకు స్వస్థతను ఇచ్చినట్లయితే నా తలాంతులను నా సామర్థ్యతను సంపూర్ణముగా ప్రభువు కొరకు అర్పించదను అని చెప్పాను. ప్రభువు మిమ్ములను అనేకులకు మేలు చేయుటయందు హెచ్చించి ఉన్నాడు. అంటే మీ యొక్క పనులను మాత్రమే గమనించుకొనుచు మౌనముగా స్వార్థముతో ఉండిపోకుడి. మీ యొక్క ఫలములను వెతికి వచ్చుచున్న వేల కొలది పక్షులకు ఉత్సాహముగా ఫలమును దయచేయుడి. నీటి ఊటయ్యున్న మిమ్ములను వెతికి వచ్చుచున్న జనుల యొక్క దప్పికను తీర్చుడి. యేసు మేలును చేయుచున్న వాడే సంచరించినట్లుగా మీ యొక్క జీవితము ద్వారాను సంచరించుచు ఇతరులకు సహాయమును చేయుడి. ప్రార్థించుట మేలుకరమైనది కావున సహాయము దొరుకుచున్నప్పుడల్లా ఇతరుల కొరకు ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా మేలును చేయుడి. సమయము అనుకూలించినను అనుకూలించకపోయినను లేఖన వాక్యములను బహు జాగ్రత్తగా ప్రసంగించి ప్రాణములను పాతాళం యొక్క పట్టులో నుండి విడిపించి మేలును చేయుడి. ఆకలి గల వారికిని వ్యాధిగ్రస్తులకును సహాయము చేతుము అని గీతమును కేవలము నోటితో మాత్రము పాడక నిజమైన భావముతో పాడెదముగాక. అప్పుడే దాసులకు ఈ ధరణి సొంతమగును. కాబట్టి ఒకడు మేలైనది చెయ్య ఎరిగి ఉండియు అలాగున చెయ్యని వానికి పాపము కలుగును అని బైబిల్ గ్రంథము హెచ్చరించుచున్నది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మనము ఆరాధించుచున్న మన యొక్క దేవుడే మనకు మేళ్లను చేయుచున్నవాడు. మేలుకరమైన సమస్త ఈవులను ఆయన వద్ద నుండి మాత్రమే మనకు వచ్చుచున్నది. సృష్టి యందు ఆయన మన కొరకు సమస్తమును సృష్టించి ఉన్నాడు. ఆయన భూమిపై ఉన్న దినముల యందు జనులకు మేళ్లనే చేసెను. అటువంటి ప్రేమగల ప్రభు యొక్క మేళ్లను చేయు పయనమును మనము కూడాను అనుసరించవద్దా? దేవుని బిడ్డలారా, మీకు స్తోమత ఉన్నప్పుడు మీ వలన ఎంతటి మేళ్లను ఇతరులకు చేయగలరో దానిని ఆనాడు చేసి ముగించుడి. పరలోకమునందు మీ యొక్క ప్రతిఫలము అత్యధికమగును. నేటి ధ్యానమునకై యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము. దేశమునందు నివసించి సత్యమును అనుసరించుము. 37వ కీర్తన 3వ వచనం. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 11, 12 అధ్యాయములు. సాయంత్రము అపోస్తల కార్యం 19వ అధ్యాయం 1 మొదలుకొని 20 వచనములు. ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.